హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి దసరా కానుకగా ప్రభుత్వం 3 శుభవార్తలు ప్రకటించబోతుంది. ఆటో డ్రైవర్లకు, మహిళలకు, రైతులకు డబ్బులు రాబోతున్నాయి. సో ఆ పథకాలేంటి, రూల్స్, అర్హతలేంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన 3 ముఖ్యమైన శుభవార్తల గురించి, వాటికి సంబంధించిన అర్హతలు, రూల్స్ గురించి క్లారిటీగా చెప్పబోతున్నాను. మొదట ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే, ప్రభుత్వం దసరా కానుకగా ప్రతి ఆటో డ్రైవర్కు 15,000 రూపాయలు అక్టోబర్ 4వ తేదీన నేరుగా అకౌంట్లో జమ చేయబోతుంది. కానీ లబ్ధి పొందడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. లబ్ధిదారు ఆటో డ్రైవర్గా లేదా ఆటో యజమానిగా వాస్తవంగా పని చేయాలి. రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఆటో డ్రైవర్ పేరు ప్రభుత్వ రిజిస్టర్లో ఉండాలి. గతంలో ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు ఈసారి కూడా ఆటోమేటిక్గా అర్హులవుతారు. ఇది నిజంగా ఆటో డ్రైవర్ల కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చే కానుక అని చెప్పాలి. ఇక రెండో శుభవార్త, మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రభుత్వం ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున ఇవ్వాలి. కానీ ఈ సంవత్సరం విడతల వారీగా విడుదల చేయలేదు. అందుకే ఇప్పుడు ఒకేసారి 18,000 రూపాయలు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పథకం కింద లబ్ధి పొందడానికి వయసు కనీసం 19 సంవత్సరాల నుండి గరిష్టంగా 59 సంవత్సరాల మధ్య ఉండాలి. రేషన్ కార్డు తప్పనిసరి. అలాగే కుటుంబం తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. సో మనకు ఇక మూడో శుభవార్త చూసుకుంటే, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21 విడతగా 2,000 రూపాయలు అక్టోబర్ 2 లేదా 3వ తేదీల్లో రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. లేదంటే కనుక అక్టోబర్ చివరి వారంలో కూడా విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద అర్హత పొందడానికి రైతుకు సొంత వ్యవసాయ భూమి ఉండాలి. రికార్డులు రెవెన్యూ లేదా పంచాయతీ కార్యాలయంలో సరిగ్గా ఉండాలి. రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.